తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫలితాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న దానిపై టుడే అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే ముందుగా పేపర్ కరెక్షన్ ప్రాసెస్ అనేది మండేతో అయితే పూర్తయితే అవ్వడం అయితే జరిగింది. కానీ ఈసారి రిజల్ట్స్లో ఎలాంటి తప్పిదాలు అనేది జరగకుండా యాక్యురేట్గా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయాలన్న ఉద్దేశంతో ఈసారి అయితే పేపర్ కరెక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మనకు ఏదైతే మళ్ళీ ర్యాండమ్గా చెకింగ్ ప్రాసెస్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ చూసుకున్నట్టయితే కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో మళ్ళీ వాళ్ళు రివాల్యుయేషన్ రికౌంటింగ్ అనేది పెట్టుకున్నప్పుడు పాస్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే ఇంకా మనకి చెకింగ్ ప్రాసెస్ అనేది 2-3-5 డేస్లో అయితే కంప్లీట్ అయితే అవ్వచ్చు. ఆ తర్వాత 10 to 15 డేస్ తర్వాత రిజల్ట్స్ అనేది అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకున్నట్టయితే మోస్ట్లీ మనకి ఈ నెల 24, 25, 26 ఈ 3 డేస్లో మనకు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా నేను మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.